వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కుమార్ మంగళం బిర్లాజీ గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేశారు. విజయనందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరొక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కుమార మంగళం బిర్లా గారి జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఒక 10 సంవత్సరాలుగా చేస్తున్నాము ఇక్కడ. ఆయన జన్మదినం పురస్కరించుకొని కుమార బిర్లా ఎవరు అనేది మన సౌత్ ఇండియా ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను వాళ్ళ మదర్ని అడిగాను. బిర్లా గారు అందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో అందరికీ 40 దేశాలలో వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎన్ని దేశాలు? 40 దేశాల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మంది అంటే 2,50,000 తర్వాతనే ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన ఇండియాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎవరిదంటే ఆదిత్య బిర్లా కంపెనీ, కుమార మంగళం బిర్లా చైర్మన్ గారు. అటువంటి వారిది ఒక చిన్న ప్రోగ్రాం 10 మందికి మీ అందరికి కూడా అన్నదానం, వస్త్రదానం అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టాము. ఆయన జన్మదినం శుభ సందర్భంగా మేము కూడా ఏదో కొద్ది సర్వీస్ చేస్తుంటాం. వాళ్ళకి కూడా వాళ్ళు ఎవర్రా అంటే గాంధీ గారి, మహాత్మా గాంధీ గారు తుది శ్వాస వదిలింది వాళ్ళ ఇంట్లోనే. ఢిల్లీలో తుది శ్వాస వదిలింది వాళ్ళ ఇంట్లోనే. అంటే వాళ్ళ బంధువర్గం. ఆయన జేడి బిర్లా గారని ఘనశ్యామ్ దాస్ బిర్లా గారు మన స్వాతంత్ర రాక ముందుగా
రెండు ఇండస్ట్రీస్, ఒకటి టాటా, రెండోది బిర్లా. ఒకటి టాటా, రెండోది బిర్లా, వీళ్ళిద్దరే ఇండస్ట్రీస్ ఉండేది. టాటా వాళ్ళు, బిర్లా గారు, వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రాన్ని వచ్చేదానికోసం మూమెంట్. తర్వాత నెహ్రూ గారు కూడా చాలా ఆయన ఇతోదికంగా డబ్బులు ఇచ్చి మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని అంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేయాలంటే డబ్బులు అవసరం. డబ్బులు లేకపోతే ఏం పని జరుగుతుంది. మీరు నేను అందరం కలిసి ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో ఖర్చుతో పని. అంటే గాంధీ గారు ఈ మూమెంట్ మన ఉద్యమంలో, మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే ఉద్యమంలో గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే ఎంతో మహానుభావులు ఎంతోమంది కూడా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చారు. అటువంటికి వాళ్ళ ప్రాణ త్యాగం వాళ్ళు ఇప్పుడు నడిచిపోవాలంటే, అప్పుడైతే బస్సు, ఇప్పుడు కొద్ది దూరం నడిచిపోవాలంటే ఇప్పుడు బస్సులు ఎందుకు పోలేము, ఆటోలు ఎందుకు పోలేము. అప్పుడు 100 మైళ్ళు కూడా నడిచే జనాలు వస్తే వాళ్ళకి భోజనం ఇవి కావాలి కదా. అటువంటి సహాయం చేసే దాంట్లో బిర్లా గారు ముందున్నారు, తర్వాత టాటా గారులు కూడా ఉన్నారు. ఇటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే బిర్లా గారు. ఆయన తర్వాత గాంధీ గారు వాళ్ళ ఇంట్లో చనిపోయిన తర్వాత ఘనశ్యామ్ దాస్ బిర్లా గారు, ఆయన తర్వాత పీకే బిర్లా గారు, అలాగే ఆదిత్య బిర్లా గారు. ఆదిత్య బిర్లా గారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కుమారమంగళం బిర్లా గారు, వాళ్ళ మాత తల్లి రాజశ్రీ బిర్లా గారు. రాజశ్రీ బిర్లా గారు బిర్లా గారు అటు కలకత్తా నుంచి అయితే, రాజశ్రీ బిర్లా గారు మన తమిళనాడు నుంచి సౌత్ ఇండియా నుంచి, అంటే తమిళనాడు నుంచి వాళ్ళ పుట్టి పెరిగిందంతా కూడా తమిళనాడు. అందుకోసం కొద్దిగా సౌత్ ఇండియన్స్ అంటే కొద్దిగా అభిమానం. ఇక్కడ ఇటు సైడ్ కూడా కుమారమంగళం బిర్లా గురించి తెలియాలి, ఆయన ఆశీస్సులు ఉండాలి, ప్రజల ఆశీస్సులు ఉండాలి, పేదల ఆశీస్సులు ఉండాలి. వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ కూడా తాడిపత్రిలో ఉన్నాయి, ఎర్రగుంటలలో ఉన్నాయి. ఎన్నో ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అంటే సిమెంట్ కంపెనీ అంటే అల్ట్రాటెక్ సిమెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. తర్వాత అదాని వాళ్ళు వచ్చారు. సో అటువంటి వారికి ఈవేళ జన్మదిన శుభ సందర్భంగా నేను కూడా వెళ్ళి తిరుమలలో స్వామివారి పాదాల చెంత ఆయన పేరుతో సేవ చేసి వచ్చాను. మీకు అందరికి కూడా ఆ ప్రసాదం మీకు అందరికి అందిద్దామని చెప్పి ఉద్దేశంతో ఒక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇటువంటప్పుడు పెద్దలు వాళ్ళు పిలిచాం, మన శ్రీనివాస్ గారు వస్తున్నారు. సార్ మీరు 1000 మందికి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, లేకపోతే ఎప్పుడు తోసుకుంటూ ఉంటారు సార్, నేను వస్తే కష్టం అవుతుంది సార్ అన్నారు. ఏం కాదు రాండి సార్, మా వాళ్ళంతా కూడా చెప్పిన మాట వింటారు, లక్ష్యంగా లైన్లో నిలబడుకుంటారు, లైన్లో తీసుకొని పోతారని ఉద్దేశం నేను వారికి అష్యూరెన్స్ ఇచ్చాను. మన మోహన్ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. ఆయన వాళ్ళ మదర్ కూడా బర్త్డే అంటే చూసుకొని వస్తానన్నా, మీరు స్టార్ట్ చేయండి అని అన్నారు. కాబట్టి శ్రీనివాస్ గారు వచ్చిన వెంటనే మీ అందరికి కూడా అన్నప్రసాదం, తర్వాత బట్టలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కొద్దిగా ఓపికగా ఉండి బిర్లా గారికి అందరూ కూడా మీరు జే తరఫున వాళ్ళకి కూడా ఆశీర్వాదాలు చెప్పాలి. కుమారమంగళం బిర్లా గారికి జై, కుమారమంగళం బిర్లా గారికి, కుమారమంగళం బిర్లా గారికి. సో శ్రీనివాస్ గారు వస్తారు ఇప్పుడు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చక్కగా కొద్దిగా పెద్దగా ఎండలేదు ఈవేళ, కొద్దిగా ఎండ ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉండేది, ఒక సామ్యానం. కాబట్టి దయచేసి అందరూ కూడా లైన్లో నిలబడి చక్కగా తీసుకుంటే ఆయన ఆయన చేతి కూడా తీసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర.
అధ్యక్షుడు కుమార మంగళం. ప్రపంచం 40 దేశాల్లో వాళ్ళు 40 దేశాల్లో అప్పట్లోనే గ్లోబలైజేషన్ ఇప్పుడు 100 సంవత్సరాల ముందుగానే వాళ్ళ ఫ్యాక్టరీస్ చైనాలో అయితే రష్యాలో అయితే అన్ని కంట్రీస్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ మంత్ ప్రపంచంలోని అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ 200 మిలియన్ టన్నులు పెద్ద కంపెనీగా అవతరించింది అల్ట్రాటెక్. అదని ఒక 40 మంత్తో ప్రోగ్రామ్ చేశారు. 200 మిలియన్ టన్నులు ప్రపంచ దేశంలోని అతిపెద్ద కంపెనీగా అల్ట్రాటెక్. మాకు ఎలాగా కొద్దిగా కస్తూర్బా గాంధీ ప్రతి కొరపన అలాగే మా పర్సనల్ కూడా కంపెనీలో మేము కూడా వాళ్ళకి సర్వీసెస్ వేర్ హౌసెస్ ఇచ్చాము. సో ఇది ఒక మంచి అవకాశం మాకు కూడా ఇచ్చారు. మీరు కూడా మేమే అడిగాము బిర్లా గారి ఒక జన్మదిన సందర్భంగా కొన్ని పేదలకు అన్నదానం వస్త్రదానం ఇస్తామంటే కష్టం మీద ఒప్పుకున్నారు. చేయండి పర్వాలేదు అన్నారు. ఇటువంటి కార్యక్రమానికి శ్రీనివాస్ గారిని ఇచ్చిన వెంటనే పేదలకు అన్నం పెట్టడానికి ఉంటామని. అలాగే వస్త్రదానం ఆయన కోటి రిక్వెస్ట్ చేశారు. అలా తోసుకుంటారు, 1000 మంది భోజనం తోసుకుంటారు. మీరు జాగ్రత్తగా మేనేజ్ చేయండి. కింద పడుకుంటారు, పేదలు ఉంటారు, వయసు అయిన ఉంటారు, ఆత్రంగా ఉంటారు. నాతో చెప్పాను నేను ఆయన మీరందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి ఆయన కోసం అన్ని పనులు వదిలేసి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ కుమార మంగళం బిర్లా గారి యొక్క 59వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అనేక సేవా కార్యక్రమాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దేశం మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, పేదలకు అన్నదానం, అదేవిధంగా బస్ షెల్టర్లు, హాస్పిటల్స్, స్కూల్స్ యొక్క నిర్మాణంలో వారి యొక్క భాగస్వామ్యం ఉంది. దేవాలయాల నిర్మాణం విస్తరణగా కూడా బిర్లా ఎక్కడ ఏ ప్రధానమైన నగరంలోకి వెళ్ళినా కూడా బిర్లా మందిరం అందరినీ కూడా ఆకర్షించిన విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టే దాంట్లో కుమార మంగళం బిర్లా వారి యొక్క కుటుంబం, ఆదిత్య బిర్లా యొక్క సంస్థ సహకారం ఉంటుంది. మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు కనిపించే గాంధీ మన ప్రాంతంలో సేవా తత్పరుడు, సేవకు రూపమిస్తే అది బీసీ రాయలు. తన చేతికి ఎముక ఉండదు, నాలుకకు ఎముక లేదు, చేతిలో ఎముక లేదు. అంటే అడిగిన వాళ్ళకి అడిగినంతగా సహాయం చేసే గుణమున్నటువంటి బీసీ రాయలు గారు ఇలాంటివి తరచూ ఖచ్చితంగా పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చాలని, వారికి అవసరమైనటువంటి చిన్న చిన్న సహాయం చేయాలని ఉద్దేశంతో తరచూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వారికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు లభించి మరింత పేదలకు చేసేదానికి అవసరమైన శక్తిని, ధనాన్ని, సంపదను వారికి ఇవ్వాలని చెప్పి ఈ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పేదల యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంలో నన్ను ఇక్కడ భాగస్వామ్యం చేసినందుకు బీసీ రాయల్ గారి పెద్దరికి నమస్కరించి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదిత్య కుమార మంగళం బిర్లా గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాయల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ముందు చేస్తాయని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యక్రమాలు జరిపించాలని మన మంగళం గారి యొక్క 59వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిత్య బిర్లా గ్రూప్ తరఫున సిఎస్ఆర్ పేరుతోటి దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మందిరాలు నిర్మిస్తున్నారు. ప్రతి నగరంలో కూడా బిర్లా మందిరం పేరుతోటి మన సంస్కృతి సంప్రదాయం భక్తిని కనిపించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలో కస్తూర్బా ట్రస్ట్ వ్యవస్థాపకులు పెద్దలు ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేసేటువంటి కనిపించే గాంధీగా ఉన్నటువంటి మనకు పిసి రాయల్ గారు ఇవాళ ఒక 1000 మందికి అన్నదానము మరియు చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు ఈవేళ ఒక మంచి అవకాశం ప్రమోషన్ 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ పథకం మంచి కార్యక్రమం చేశాం. వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వేలు వర్తిల్లాలని, ఇంకా పేదలకు ఎంతో మందికి అంటే ఇప్పుడు సకలంగా 3 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వర్కర్స్ ఎన్నో లక్షల మంది తెలియదు.
ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ 200 మార్క్ చేశారు, ఫంక్షన్ చేశారు. అటువంటి కంపెనీ ఆ పెద్ద ఆయన ఆదిత్య బిర్లా గారి యొక్క ఆశయం, ఆయన యొక్క ఆశ ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీ కావాలని చూస్తూ నేను ఎక్కడో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటుంది తిరుమల. ఆయన పెద్ద ఆశ నేనే నెంబర్ 1గా సిమెంట్ ఉండాలని ఉద్దేశంతో చెప్పారు. ఆయన మన మధ్యలో లేరు. ఆయన కోరికను కుమారమంగళం బిర్లా గారు ఈవేళ 200 మిలియన్ టన్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా తీర్చిదిద్దారు. ఇదే కాదు 40 కంట్రీల్లో వాళ్ళకి ఎన్నో ఇండస్ట్రీస్ ఉండేవారు. ఒక్క సిమెంటే కాదు, హిందాల్కో అని, టెలికాం అని, ఎన్నో ఇండస్ట్రీస్, టైర్స్ వాళ్ళకి వాళ్ళ బిర్లా గారి యొక్క ఘనశ్యామ్ దాస్ బిర్లా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ గారికి ఎంతో దిగ్గంగా సహాయం చేశారు. అప్పట్లో ఇద్దరే ఒక్కరు ఉన్నారు ఇండస్ట్రీస్, టాటా బిర్లాస్, టాటాసు బిర్లాస్. వీళ్ళిద్దరే ఒక గాంధీ యొక్క ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఏదో కొద్దిగా ఖర్చులు పెట్టి జనాలంతా ఒక దగ్గర చేర్చి మన స్వాతంత్రాన్ని తెచ్చారు. అటువంటి ఫ్యామిలీ కాబట్టి వారికి ఎంతో ఇంకా కూడా మనం రుణపడి మనం చేయాలి. మన స్వాతంత్రాన్ని గాంధీ గారి అలాగే అటువంటి వారి సేవ ఈరోజు మంది చేయాలంటే ఒక మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమాల్లో కస్తూర్బా గారు ఎన్నో చేస్తున్నాం. దగ్గర అందరూ చేస్తున్నాం. కరోనా పీరియడ్లో ఆఫ్లైన్ ఎంతో సహాయం చేస్తాం. కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేసి మాకు ఏదో విధంగా అవార్డు అని అదే. కాబట్టి ఈ యొక్క కస్తూర్బా గాంధీ ఎప్పుడు మేము ఏదో ఒక నెలలో ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ చేస్తాం, మళ్ళీ వచ్చే నెల అలాగా ఎంతోమంది పేదలకు అన్నదానం, వస్త్రదానం, మెడికల్ సేవ ఏదో విధంగా సహాయం చేస్తూ ₹1 కూడా మేము ఎవరి దగ్గర ₹1 డొనేషన్ కలెక్ట్ చేశాం. ఇప్పటికి కూడా 2004 నుంచి అంటే దగ్గర 22 సంవత్సరాలు అవుతాం. 22 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకొని ప్రోగ్రామ్ చేయలేదు. ఆ ఒక్క డబ్బులే ఏదో కొద్దిగా వచ్చిన ఆదాయం కాబట్టి ఎప్పుడు ప్రజల సేవలు వస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మాకు తోడు నీడగా ఉంటూ శ్రీనివాస్ గారు బీజేపీ అలాగే మన ఎమ్మెల్యే ఆయన చాలా రోజులు నేను ఉంటాను. ఇంకో ప్రోగ్రాం వారికి వాళ్ళిద్దరికి కూడా